దిగువ అహోబిళంలో వైభవంగా వనభోజన మహోత్సవం. దిగువ అహోబిళం ఆల్వార్ కోనేరు సమీపంలోని లక్ష్మీవనంలో 3వ కార్తీక సోమవారం సందర్భంగా వనభోజన మహోత్సవం ఆధ్యాత్మికంగా వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు గ్రామోత్సవం చేపట్టారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేసినట్లు దేవస్థానం ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాల్ స్వామి తెలిపారు. అనంతరం కార్తీక మాసంలో వనభోజనం ఎందుకు ముఖ్యమో భక్తులకు వివరించారు. భక్తులు పాల్గొనటం, వాతావరణం, ఆధ్యాత్మిక ఆనందం ఈ కార్యక్రమాన్ని మరింత విశేషంగా మార్చాయి. వరదం గరుడాద్రీశం శ్రీనిధిం కరుణానిధిం శరణ్యం శరణం యామి ప్రహ్లాద వరదం హరిం. మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవః పితా మే జాతస్సోహం జనని యువయోః ఏకలక్ష్యం దయాయాః దత్తో యుష్మత్ పరిజనదయా దేశికైరప్యతస్త్వం కిం తే భూయ ప్రియమిది కిల స్మేర వక్త్రా విభాసి. అగ్నిర్నః పాతు కృత్తికాః అని వేదవాక్యం ప్రారంభం. నక్షత్రమునందు కృత్తికా నక్షత్రం చాలా శ్రేష్టమైనది. భగవంతుడు మాసంలో కార్తీక మాసం విశేషమైన మాసం. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క క్షేత్రంలో, విష్ణు క్షేత్రం కానీ శైవ క్షేత్రం కానీ, భగవంతుడు వనభోజన మహోత్సవం అని వనానికి వెళ్ళి స్వామివారిని అక్కడ కొలువుంచి స్వామివారికి విశేషమైన షోడశోపచార పూజలు నిర్వహించి అక్కడ వచ్చిన భక్తులందరికీ అత్యద్భుతంగా విశేషమైన ప్రసాదాలు తయారు చేసి ఆ భగవంతునికి ఆరగించి ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ వినియోగించేసే ఒక అనవాయికం. ఆ రీతిలో అహోబిల క్షేత్రంలో శ్రీభూమినీలా సమేత శ్రీ అమృతవల్లి నాయికా సమేత ప్రహ్లాద వరద స్వామి వారి సన్నిధి నందు మఠాధిపతి వారి యొక్క ఆవేశం మేరకు 2007 సంవత్సరం నుంచి ఇంతవరకు అవిచ్ఛిన్నంగా నిర్విఘ్నంగా ఈ యొక్క వనభోజన మహోత్సవం కండుల పండుగగా అత్యద్భుతంగా జరుగుతున్నది. దాంట్లో ఈరోజు స్వామివారి 3వ సోమవారం కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం 3వ సోమవారం ఈ అహోబిల క్షేత్రంలో భగవంతునికి దేవస్థానానికి సంబంధించిన ఈ ఒక వనం దాదాపు 7.5 ఎకరా ఈ వనంలో స్వామివారు కొలువుంచి ఉదయం 7 గంటలకే రావుకాలం ముందుగానే స్వామివారిని ఇక్కడ కొలువుంచి 10 గంటల నుంచి 11:30 వరకు విశేషమైన అభిషేకము అనగా పాలు, పెరుగు, వాసన ద్రవ్యాలు, పసుపు, గంధం, తేనె, కొబ్బరి నీళ్లు ఇటువంటి దాంతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేసి ఆ భగవంతునికి అర్పించిన ప్రసాదాన్ని ఆ ఒక్క అన్నదానంలో కలిపి భక్తులందరికీ ఆ ప్రసాదం వినియోగించే అనవాయికం. సాయంకాలం స్వామివారికి సహస్ర దీపాలంకార సేవ, తదనంతరం స్వామివారి విశేషమైన పుష్పపల్లకితో గ్రామోత్సవం జరిగి ఆ విశేషమైన పుష్పపల్లకికి అత్యద్భుతంగా మేళ కచేరి వాద్యం విశేషంగా ఎక్కడి నుంచో వచ్చిన దూరాభారం నుంచి వచ్చిన వారు దాదాపు చెన్నై అవతల ప్రారంభం నుంచి వచ్చిన విద్వాంసులతో ఈ ఒక వాద్య కచేరీ జరిపి దారి అంతటా స్వామివారికి బాణసంచారం జరిగి స్వామివారి దేవాలయానికి చేరుకునే ఆ తర్వాత భక్తులందరికీ స్వామివారు అనుగ్రహిస్తారు. ఈ ఒక్క మహోత్సవంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భగవంతుని వేడుకున్న వాళ్ళందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వందో దద్యాద్ అత్యంత వైభవాతని ఈ ఒక్క సేవలో ఎవరెవరు పాల్గొంటారో వారందరికీ ముఖ్యంగా రైతులు లాంటి వాళ్ళు, ధాన్యాన్ని పండించిన రైతుల వారు వాళ్ళందరూ ఈ యొక్క మహోత్సవంలో పాల్గొంటే వారికి అతివృష్టి అనావృష్టి అంతా తొలగి సకల విధమైన సౌభాగ్యం కలుగుతుందని చెప్పి పురాణం చెప్తుంది. కనుక స్వామివారి దర్శనం చేసుకొని కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యసాయినే దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఈ ఒక మహత్తరమైన విశేషమైన ఉత్సవంలో ఈనాడు ఈ ఒక అన్నదాన కైంకర్యం
అహోబిలంలో ఉండే ఇస్కాన్ అధినేత చెన్నకేశవ స్వామి వారు, అదేవిధంగా పుష్పపల్లకి నంద్యాలకు సంబంధించిన గౌరీనాథ్ జ్యువెలర్స్ వారి విరాళంతో, అదేవిధంగా స్వామివారికి బెంగళూరు నుంచి టిఎస్ వరదరాజన్ వారి యొక్క అన్నతమ్ములు కలిసి 1,00,000 రూపాయలు స్వామివారికి విరాళం. ఇటువంటిదంతా కలిపినప్పుడు మా అహోబిలంలోనే మెడికల్ క్యాంపు ఆసుపత్రి ఉంది, స్వాతి హాస్పిటల్ అని ఒకటి ఉన్నది. అది పీఠాది వారు ప్రారంభించిన ఒక ఆసుపత్రి. దాంట్లో ఉండే డాక్టర్లు, దాంట్లో ఉండే కైంకర్య పరులు అందరూ కూడా ఈ ఒక్క ఉత్సవంలో పాల్గొంటూ ఈ ఒక విశేషానికి ఉత్సవానికి గ్రామంలో ఉండే పెద్దలు, గ్రామ ప్రజలు, దేవస్థాన సిబ్బందులు, శ్రీపాద సేవకులు అందరూ కలిసిమెలిసి చేసింటేనే ఈ ఒక ఉత్సవం అనేది అత్యద్భుతంగా జరిగింది. వారి అందరికీ ప్రతి ఒక్క మానవునికి ప్రపంచం అంతటా క్షేమం కోవాలని చెప్పి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వందో దద్యాత్ అత్యంత వైభవాత్. దీని బకెట్ ఏం పెట్టలేదా?